హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా కమ్మగా కుదురుతుంది. ఎక్కువ టైం పట్టకుండా కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కమ్మనైన చక్కెర పొంగలి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి అరకప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ పెసరపప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. కుక్కర్ గిన్నెలోకి పెసరపప్పు అంతా వేసేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నెని పక్కన పెట్టుకుని మరలా అదే గిన్నెలోకి పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. మీరు రెగ్యులర్గా వాడే ఏ రైస్నైనా తీసుకోవచ్చు. బియ్యం కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి బియ్యంలోకి నిండుగా నీళ్లు పోసి ఆ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు వేసుకున్న కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెసరపప్పులో ఉన్న తడి అంతా ఆరిపోయి పెసరపప్పు కొంచెం రంగు మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. పెసరపప్పు దోరగా వేగిపోయిన తర్వాత ఆ పెసరపప్పులోకి ముందుగా నీళ్లు పోసి నానబెట్టిన బియ్యంని నీళ్ళన్నీ వంపేసుకుని బియ్యం మాత్రమే వేసుకోవాలి. తర్వాత రైసు పెసరపప్పు కలిపి 1.5 కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. అంటే 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత వేరొక బర్నర్ మీద గిన్నెను పెట్టి దానిలోకి రైస్ తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. అంటే రైసు పెసరపప్పుకు తగ్గట్టుగా ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి. బెల్లంలోకి అరకప్పు వరకు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్స్ వచ్చి గాలి తగ్గిపోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి రైస్ని పెసరపప్పుని గరిటెతో కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ మెతుకులుగా కాకుండా కొద్దిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. అలా కొద్దిగా మ్యాష్ చేసిన తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటూ ఈ రైస్లోకి పోసుకోవాలి. తర్వాత ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటున్నప్పుడే దానిలో మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే పచ్చకర్పూరంని కూడా చిన్న ముక్క తీసుకుని నలిపి వేసుకోవాలి. పచ్చకర్పూరం వేయడం వలన గుళ్ళో ప్రసాదంలాగా చాలా చాలా బాగుంటుంది. తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఈ చక్కెర పొంగలి కోసం మొత్తం మీద రైస్ తీసుకున్న కప్పుతో అరకప్పు వరకు నెయ్యి పడుతుంది. ఆ అరకప్పు నెయ్యిలోంచి పావు కప్పు నెయ్యి ఈ టైంలో వేసుకోవాలి. మిగిలిన పావు కప్పు నెయ్యిని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి అంతా బాగా కలిసేలాగా చక్కెర పొంగలి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉంటే చక్కెర పొంగలి గిన్నెకి కొద్దిగా సపరేట్ అవుతుంది. తర్వాత కుక్కర్ గిన్నెని పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో మిగిలిన పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా ఏదైనా వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు కాస్త వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత కూడా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. అవి కూడా కాస్త వేగిపోయిన తర్వాత చివరగా కొన్ని కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి. కలుపుకుంటూ కిస్మిస్లు పొంగేంత వరకు వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించుకున్న చక్కెర పొంగల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే చాలా చాలా కమ్మగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.